శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మే నెలలో 1 తేదీ నుండి 31 తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాండి. మే 1 తేదీ నుండి మే 16 తేదీ వరకు మనకి వైశాఖ మాసం అనేది ఉంటుంది. మే 17 తేదీ నుండి అధిక జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ 2026 సంవత్సరం అధిక మాసం అయితే రాబోతుందండి. అది కూడా జ్యేష్ఠ మాసానికి అయితే రాబోతుంది కాబట్టి ఈ మే నెలలో వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం 2 కూడా ఉంటుందండి. ఈ అధిక జ్యేష్ఠ మాసం ఉన్న రోజుల్లో నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి జరిపించరండి. కేవలం అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్‌కి మాత్రమే ముహూర్తాలైతే ఉన్నాయండి. కాబట్టి ఈ మే నెలలో నూతన గృహప్రవేశానికి, నూతన గృహ ఆరంభానికి సుముహూర్తాలనేది చాలా తక్కువైతే ఉన్నాయి. అలాగే ఈ మే నెలలో మే 4 తేదీ నుండి మే 10 తేదీ వరకు చిన్న కర్తరి, దీన్నే డొల్లు కర్తరి అని కూడా అంటామండి. ఇదైతే ఉంది. అలాగే మే 11 తేదీ నుండి మే 29 తేదీ వరకు నిజ కర్తరి అంటే పెద్ద కర్తరి అనేది అంటారండి. ఇది మే 29 వరకైతే ఉంటుంది. ఈ డొల్లు కర్తరి ఉన్న సమయంలో నూతన గృహప్రవేశానికి, నూతన గృహ ఆరంభానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అండి. కానీ ఈ నిజ కర్తరి ఉన్న సమయంలో నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభాన్ని కానీ జరిపించరండి. అద్దె ఇల్లు మారడానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అంటే నేను ఇక్కడ చెప్పింది మీకు అర్థమైంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ డొల్లు కర్తరి అంటే 4 తేదీ నుండి 10 తేదీ వరకు మనకి డొల్లు కర్తరి అయితే ఉందండి. ఈ సమయంలో నూతన గృహప్రవేశానికి అయితే చేసుకోవచ్చు కానివ్వండి. 11 తేదీ నుండి మే 29 తేదీ వరకు నిజ కర్తరి అంటే పెద్ద కర్తరి అయితే ఉందండి. ఈ పెద్ద కర్తరి సమయంలో నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవు. అదిగాక అధిక జ్యేష్ఠ మాసంలో కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించరండి. మీకు నేను ఇక్కడ దాకా చెప్పింది అనిపిస్తుంది. ఓకే అండి. ఇంక వీడియోలోకైతే వెళ్దాము. మే 1 శుక్రవారము, పౌర్ణమి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే అనుకూలంగా ఉందండి. మే 2 శనివారము, పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు ఓన్లీ అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. మే 3 ఆదివారము, విద్యా తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మే 4 సోమవారం, తదియ తిథి, అనురాధ నక్షత్రము. అదు తర్వాత జ్యేష్ఠ నక్షత్రము. ఈ 2 నక్షత్రాలైతే ఉంటాయండి ఈ రోజున. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మే 5 మంగళవారము, చవితి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి. మే 6 బుధవారము, పంచమి తిథి, మూల నక్షత్రము. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే మంచి రోజే అండి. అంటే నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకి, ఇలా అన్ని శుభకార్యాలకి ఈ రోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. మే 7 గురువారము, పంచమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి అయితే శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మే 8 శుక్రవారము, షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. మే 9 శనివారము, సప్తమి తిథి, శ్రావణ నక్షత్రము. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలకైతే శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. మే 10 ఆదివారము, అష్టమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా మే 11 తేదీ నుండి మనకి పెద్ద కర్తరి అయితే ప్రారంభమవుతుంది. ఈ పెద్ద కర్తరి సమయంలో నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవండి. ఓన్లీ అద్దె ఇల్లు మారడానికైతే, రిజిస్ట్రేషన్ పనులైతే వీటికైతే శుభముహూర్తాలు అయితే ఉంటాయి. అవి ఏందో ఇంకా తెలుసుకుందాము. మే 17 తేదీ నుండి మనకి జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. ఈ సమయంలో కూడా మనకి నూతన గృహప్రవేశానికి కూడా, నూతన గృహారంభానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవు. అద్దె ఇల్లు మారడానికైతే అనుకూలంగా ఉంటుందండి. మే 17 తేదీ ఆదివారము, పాడ్యమి తిథి, కృతికా నక్షత్రము. ఈ రోజైతే అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకైతే అనుకూలంగా ఉంది.
మే 18వ తేదీ సోమవారము, విధియ తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి రిజిస్ట్రేషన్ పనులకైతే అనుకూలంగా ఉందండి. 22వ తేదీ శుక్రవారము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికైతే అనుకూలంగా ఉందండి. మంచి రోజండి. మే 24వ తేదీ ఆదివారము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికైతే మంచి ముహూర్తాలైతే ఉన్నాయి. తర్వాత మే 31వ తేదీ ఆదివారము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికైతే మంచి ముహూర్తాలైతే ఉన్నాయండి. ఓకే అండి. నీకు ఈ మే నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.